ఇదిగోండి మేమైతే ఎగ్జామ్ రాయించడానికి అయితే మేమైతే కాకినాడ అయితే పిల్లల్ని తీసుకుని వచ్చామండి. ఇదిగోండి ఇప్పుడే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఎంతమంది పిల్లల్ని అయితే తీసుకొచ్చారో. చాలామంది వచ్చారండి. చాలా చాలా దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇదిగోండి చూడండి ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ అయితే 7th క్లాస్ వాళ్ళని, 6th క్లాస్ వాళ్ళని అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే పంపించారండి లోపలికి. ఆ పిల్లలు అయితే వెళ్ళారండి. ఇదిగోండి చూడండి పంపించేసాం లోపలికి అయితే పిల్లల్ని. మా చిన్న అమ్మాయి అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిందండి. 9th క్లాస్ వాళ్ళకేమో 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకేమో 2 కాడ నుంచి 3 వరకు అని చెప్పారండి ఎగ్జాము. వీళ్ళు అయిపోయిన తర్వాత అయితే వాళ్ళైతే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తున్నారండి. ఇదిగోండి ఇప్పుడైతే చిన్నపిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ రాసే పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. బయట అందరం కూర్చొని నుంచొని చాలామంది. వర్షం ఒకటి అసలు మామూలుగా లేదండి. నిన్నైతే అసలు చాలా వర్షం అయితే వచ్చేసింది. ఇదిగోండి మేమందరం అయితే పిల్లల్ని 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళని అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే పంపించాము. ఇదిగోండి మా వదిన, మా అల్లుడండి, మేనల్లుడు. మొన్న వీడియో పెట్టాను కదా పుట్టినరోజు బాబు. మా అల్లుడు అలా పెద్దమ్మడి పిల్లల్ని అయితే తీసుకుని వచ్చాడండి. ఇదిగోండి మా అల్లుడు. ఆవిడైతే మా వదినండి. మా పెద్దనాన్న వాళ్ళ కోళ్ళ అక్కండి. అదిగోండి ఇదిగోండి వీళ్ళైతే 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళండి. మామూలుగా అయితే సరదాగా ఆటోలో ఎంతసేపు కూర్చుంటామని అలాగైతే కాసేపు బయట ఆ రోడ్డు అంటే కొంచెం తిరిగామండి. అలాగ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నారని పిల్లలు. చూద్దాం నడవండి అంటే వెళ్ళామండి. వాళ్ళు వచ్చేదాకా అయితే మేము కాసేపు అయితే అటు ఇటు తిరిగాం. చూడండి వర్షం వస్తున్నా సరే గొడుగులు వేసుకుని అక్కడైతే కూర్చుని ఉన్నారండి. మేమైతే ఇంకా ఆటోలోనైతే కూర్చునే ఉన్నాము. గొడుగులు వేసుకుని అట్టయితే కూర్చుని ఉన్నారా చూడండి. అసలు చాలా కాకినాడ అయితే పెద్ద ఎప్పుడు వెళ్ళలేదండి. మేము ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఇదే ఫస్ట్ టైం అండి కాకినాడ వెళ్తాం. అదిగోండి వర్షం వస్తుంటే గొడుగులు వేసుకుని పిల్లల కోసం చూడండి ఎలాగ నుంచుని ఉన్నారో. అసలు చాలా చాలా దూరం నుంచి అయితే వచ్చారండి. అదిగోండి అదేనండి కనిపించేదే స్కూలు హాస్టల్ కూడా అదేనంటండి. పెద్ద హాస్టల్ అండి. చాలా పెద్దగా ఉంది. అదిగోండి చూడండి ఎంతమంది పిల్లలకి వచ్చారో జనము. పెద్దవాళ్ళు పిల్లల కోసం తల్లిదండ్రులు ఇంత ప్రాధాయపడుతున్నారండి. ఆ పిల్లలు ఎగ్జామ్ రాసి రావాలని వాళ్ళు మంచిగా రావాలని అంత జనంలో నుంచి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారండి. అసలు ఇంత జనంలో ఎవరి పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో అనేది తెలియని పరిస్థితి అండి. అసలు ఎవరి పిల్లల కోసం వాళ్ళు కంగారు పడిపోయి మీదకే పడిపోయి అసలు కొట్టే దెబ్బలాడేసుకునేవారండి జనం అందరూ. ఇంక చూడండి వాళ్ళ పిల్లల కోసం ఎవరి పిల్లల కోసం వాళ్ళు ఎంత తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో. ఆ పిల్లలు అర్థం చేసుకుని ఆ స్కూల్కి ఎగ్జామ్ బాగా రాసి అందులో సీటు సంపాదించుకుంటే చాలా మంచిదని పిల్లల్ని అయితే తీసుకొచ్చుకొని ఎగ్జామ్ అయితే రాపిస్తున్నారండి. అవి ఎన్ని సీట్లు అయితే కొన్ని సీట్లే, కాకపోతే జనం చూడండి ఎంతమంది ఉన్నారో. ఇదిగోండి ఇక్కడైతే హాస్టల్ 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వాళ్ళు అయితే ఎగ్జామ్ రాసేసి పిల్లలు అయితే వచ్చేస్తున్నారండి. అదిగోండి అసలు దారి అన్నది ఇవ్వట్లేదండి పిల్లలకి. అదిగోండి స్కూల్లో నుంచి వస్తున్నారు పిల్లలు. మా పిల్లలు ఎక్కడ ఉన్నారని తల్లిదండ్రులు ఎత్తుక్కుంటామేనండి. అదిగోండి ఎవరి పిల్లలు వాళ్ళకి కనపడ్డ వాళ్ళు అయితే అలా తీసుకుని పక్కకైతే వెళ్ళిపోతున్నారు. అసలు ఎంత బిజీగా ఉందంటే ట్రాఫిక్ కూడా ఆపేశారండి. అసలు బస్సులు అసలు అలాంటివి అసలు ఏమీ వెళ్ళనివ్వకుండా అసలు అయితే ఎంత ట్రాఫిక్ అయిందోనండి. ఎరుగొండి పిల్లలైతే అసలు కొంతమంది అయితే బాగానే ధైర్యంగా వచ్చేసారు. కానీ కొంతమంది పిల్లలు అయితే ఈ జనాన్ని చూసి ఏడ్చేశారండి. మా అమ్మలు ఎక్కడ ఉన్నారు ఏంటని. ఇదిగోండి మా పిల్లలైతే మా చేతికి అయితే వచ్చేసారు. వీళ్ళ ముగ్గురు అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారండి.
ఈ అమ్మాయి మా చిన్నపిల్ల, ఆ పక్కన ఉన్న అమ్మాయి మా మనవరాలు, ఈ పక్కన ఉన్న అమ్మాయి అయితే మా బావగారుల పిల్లండి. అరుగండి పిల్లల్ని అయితే తీసుకుని అయితే ఆ జనంలో నుంచి అయితే వచ్చేసాం. ఇంకా మళ్ళీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి 7th క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ సారీ ఎయిత్ ఎయిత్ క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు అయితే ఎగ్జామ్ అయితే రాయడానికి వెళ్ళిపోయారు. అదిగోండి వాళ్ళ కోసం అయితే పిల్లల కోసం అయితే రెండో పిల్లల కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఇవ్వండి మా చింతలకి అయితే ఇక్కడ ఆకలేస్తుందని బేకరీ కాడికి అయితే వచ్చి కేక్ అయితే తీసుకున్నామండి. కేకు దిల్ పసంద్ అయితే తీసుకున్నాం. చూడండి ఇక్కడ స్వీట్లు అయితే ఎంత బాగున్నాయో. కాకినాడ స్వీట్లు అంటే చాలా బాగుంటాయి అంటండి. అందరూ కూడా తీసుకుంటున్నారని మా పిల్లలు కావాలన్నారని తీసుకున్నామండి. నీరుగొండ పిల్లలు వీళ్ళైతే 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళండి. ఎగ్జామ్ అయిపోయింది వచ్చేస్తున్నారు. ఇప్పుడైతే జనం అయితే చాలా తక్కువగానే ఉన్నారు. పెద్ద పిల్లలు కదండి, చిన్నపిల్లల కోసం అయితే జనం అయితే అసలు చాలా జనం ఉన్నారండి. అసలు ఇసుకొస్తే రాలనంత జనం ఉన్నారు. ఇప్పుడైతే వీళ్ళ కోసం అయితే చాలా తక్కువేనండి. అదిగోండి పిల్లలైతే స్కూల్లో నుంచి ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తున్నారు. అదిగోండి అసలు కొంతమంది అయితే ఎక్కడి నుంచో పైనుంచి రాళ్ళు ఎక్కేసి ఎదురు చూపులు చూసేస్తున్నారండి పిల్లల కోసం అయితే. మా వాళ్ళైతే ఇప్పుడు లాస్ట్ని అయితే వచ్చారండి. మేమైతే వాళ్ళ కోసం నుంచుని అలాగే ఉన్నాము. కొంతమందిని చూసి మా పిల్లలేమనుకునేవాళ్ళము. ఇదిగోండి అయితే మా పిల్లలైతే మా దగ్గరికి వచ్చేసారు. మా పెద్ద అమ్మాయిని, మా మనవరాలు. ఇదిగోండి ఇక్కడైతే పిల్లలు ఆకలేస్తుంది అంటున్నారని పొద్దున్నే పులిహోర అయితే చేసుకుని వెళ్ళామండి. వాళ్ళకైతే కొంచెం కొంచెం పులిహోర అయితే పెట్టేసామండి. ఆ ఆటోలో కూర్చొని ఎగ్జామ్ రాసేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే అలా ఆకలేస్తుందని పులిహోర అయితే తింటున్నారండి. అదిగోండి ఆవిడ అయితే కోళ్ళది ఆవిడ అందరికీ పిల్లలందరికీ పెడుతుందండి. వర్షం అయితే అసలు మామూలుగా లేదండి కాకినాడలో.